Dr. Ravi Shankar Polisetti is a distinguished physician who has been invited to speak to the House of Commons in the British Parliament, a rare honor that has not been bestowed on any other doctor in the last century. He has served several prestigious institutions, including the Russian Parliament, and has gained worldwide recognition for his revolutionary polyscientific Ayurveda approach. Through this approach, he has taken allopathy to new heights and has developed a unique clinical methodology that has emerged as a new form of clinical biotechnology. This methodology allows for the personalization of not only Ayurvedic diets but also allopathic drugs based on the VPK fingerprint of an individual. Hi friends, how are you doing? This is your Dr. Ravi Shankar Polisetti presenting to you all the Polyscientific Ayurveda. People think that Ayurveda and allopathy are incompatible. That's not right at all. Ayurveda and allopathy are two sides of the same coin. No one in the whole world has done so much work that we have done in correlating Ayurvedic doshas with the modern science, friends, where you're going to hear for the first time how the doshas correlate to blood biochemistry. How do they correlate to blood biochemistry? How they correlate to interleukins? How they correlate to genomics is all will be explained in the plenary. We were able to model Vata, Pitta and Kapha in animal models, and from there we derived data. No one in the whole world has done this, friends. Everyone else had tried to do it empirically, but that's not how science works. You'll see the culmination of science and you'll see the advanced analytics of your body types, of your blood biochemistry. నేను డయాబెటీస్తో 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఇన్సులిన్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అయినా కూడా మనకు పూర్తి కంట్రోల్ అవుతున్నట్టుగా అనిపించలేదు. నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే అందరము డయాబెటీస్ అని వెళ్తున్నాము, బట్ ట్రీట్మెంట్ ఎవరికి ఏ ట్రీట్మెంట్ అనేది అవగాహన లేక ఎంత లెవెల్స్లో ఉండాలనేది తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. అలా మా భార్య కూడా సఫర్ అయింది. ఈ మెడిసిన్ ఏంటంటే ఇట్స్ లైక్ మనకు ఏ వ్యక్తికి ఏ మెడిసిన్ అవసరమో పర్టికులర్గా ఆ కాంబినేషన్లో ఇస్తారు. దానివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, తొందరగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని స్పెషాలిటీ. సంవత్సరం అవుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉండబట్టి మా ఊర్లో ఒక అతను లెక్చరర్ చెప్పిండు, నాకు ఇట్లా సార్ రవిశంకర్ సార్ దగ్గరికి వెళ్ళు, మంచిగా చూస్తాడు పోమంటే నేను అపార్ట్మెంట్ తీసుకొని సార్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ 1 monthలోనే మంచిగా తగ్గింది. నాకు అసలు ఏం తినకపోయేది, అన్నం తినకపోయేది, నీరసం ఉండేది, నిలవడానికి కూడా ఓపిక లేకపోయేది. సారు ఒక నెల రోజులు వాడంగానే మంచిగా అనిపించింది. సార్ కడుపులో ఏం ఆయాసం లేదు, మంచిగా తింటున్నాను, సార్ చెప్పినట్టు మంచిగా మందులు వేసుకుంటున్నాను, నాకు ఆరోగ్యం మంచిగా ఉంది. నాకు 2019 ఇయర్లో లివర్ సిరోసిస్ డిటెక్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు అయితే అక్కడ 1 year మెడిసిన్స్ వాడితే దాని నుంచి ఏం పెద్ద రిజల్ట్ రాలేదు. యాక్చువల్గా 1 year కంప్లీట్ 1 year రెగ్యులర్ మెడిసిన్స్ వాడినా కూడా నాకు ఏమాత్రం డిఫరెన్స్ కనిపించలేదు. దాని నుంచి ఇంకా వేరే నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించేటివి బాడీలో. నాకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు నా రొటీన్ వర్క్స్ కానీ, ఆఫీస్ వర్క్ కానీ, సైట్ వర్క్స్ కానీ చాలా యాక్టివ్గా చేయగలుగుతున్నా. బాడీలో స్ట్రెంత్ ఇంతకుముందు ఉన్న స్ట్రెంత్ కన్నా ఇప్పుడు స్ట్రెంత్ బాగా పెరిగింది. డైట్ ప్లస్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, దాని నుంచి మనకు రిజల్ట్ తొందరగా వస్తుందని వాళ్ళ గైడెన్స్ అనమాట. నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడ్డాను. చాలా గైనకాలజిస్ట్ దగ్గర, మామూలుగా అలోపతి వాళ్ళ దగ్గర చూపిస్తే కాల్షియం తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, కీళ్ళ నొప్పులు అని చెప్పారండి. అట్లా 5 years ఇబ్బంది పడ్డాను. నాకు షుగర్ ఉంది, అది పిత్తం వలన వచ్చిందని చెప్పి డాక్టర్ నాకు సజెస్ట్ చేశాడు. చాలా వాళ్ళ మెడిసిన్స్ వాడిన తర్వాత నేను ఎంత ఎక్సలెంట్గా మారిపోయిందంటే నా లైఫ్ స్టైల్ కానీ, నా హెల్త్ కానీ నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతా. మీరు ఇక్కడ వచ్చి కలిసండి డాక్టర్ని. నా కీళ్ళ నొప్పులు నా అన్నీ తగ్గిపోయాయి. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంత మార్పు ఇంత ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు. నాకున్న ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము, ఎంబీపీ, మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్. 2016లో ఐడెంటిఫై అయింది. కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు నాకు ఇది వంశపారంపర్యంగా వచ్చింది. మా ఫాదర్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2D క్యాబ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి టెంపరీ మనం మెడిసిన్తో కంటిన్యూ చేయొచ్చు, బట్ డౌన్ ద లైన్ అగ్రివేట్ అయితే కనుక ఏం చేయలేము, కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారు. మా ఫాదర్ ఆల్సో
సర్జరీ జరిగింది. రిలేటివ్లీ మన బయట అన్ని రకాలుగా టెస్టులు, డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్ అన్నిటితో పోలిస్తే అవన్నిటి కలుపుకుంటే ఇక్కడ అయ్యే ఖర్చును పెద్దగా ఎక్కువ ఖర్చు అని చెప్పలేము, నామినల్ అని చెప్పొచ్చు. ఇనిషియల్గా ఉంటుంది అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు అని రకరకాలుగా తీసుకుంటారు. ఇక్కడ అలా కాకుండా స్ట్రైట్ అవే మంత్లీ ఒక 3,000, 4,000, 5,000 అలా ఉంటుంది. అది కంటిన్యూ అవుతుంది. 6 monthsలో మనకు కంప్లీట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అక్కడ మనకున్న పెయిన్తో పోలిస్తే ఆ లక్షలు ఒకటేసారి పూసేసుకొని వస్తాము. దానికి సొల్యూషన్ ఉందా లేదా తెలియదు. మనకు బాడీ అండ్ మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతాం అక్కడ. బికాస్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐ హావ్ సీన్ మై ఫాదర్ సఫర్ ఫర్ ద 20 years. సో అలా పోలిస్తే ఇక్కడ ఇట్ ఈస్ హ్యాపీగా డైట్ పాటిస్తూ మెడిసిన్ వాడితే చాలా కూల్గా మనకు ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఎనీ సివియర్ ప్రాబ్లం నుంచి కూడా చాలా హ్యాపీగా బయటపడవచ్చు. కాకపోతే నేను ముందే అన్నట్టుగా కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.